गोष्पतीकृतवाराशिं असकीकृतराक्षसं रामायण महामालारत्नं वन्दे अनिलात्मजं वन्दे अनिलात्मजं। శ్రోత మహాశయులకు ప్రేక్షక మహాశయులకు మునుపు ఎపిసోడ్లో మనము గ్రహమైత్రి గురించి మనము తెలుసుకున్నాము. ఈ గ్రహమైత్రి అనేది మనకు 5వ విషయము. వర్ణము, వశ్యము, తార, యోని, గ్రహమైత్రి అనేది ఇది 5వది. ఈ గ్రహమైత్రిని గురించి మనము ఇది ఎవరికి ప్రధానమైంది అనేటువంటి విషయము, మరి ఈ గ్రహమైత్రికు గుణాలు వేసేటప్పుడు ఏ విధంగా వేసుకోవాలా, ఏ దానికి ఎన్ని గుణాలు వేయవచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా మీకు విపులంగా తెలియజేస్తాను. ఇప్పుడు పోతే 6వ విషయము, ఇక్కడ గణకూటము. గణకూటము అంటే ఇక్కడ ఈ గణకూటానికి 3 భాగాలు ఇచ్చారు. ఒకటి దేవగణము, 2వది మానవగణము, 3వది రాక్షస గణము అనేటువంటి విధంగా విభజించినారు. ఇవి ఏ విధంగా వస్తుంది, ఎట్లా మనం దీన్ని తెలుసుకోవాలా అంటే దేవగణం ఎట్లా, మానవగణం ఎట్లా, రాక్షస గణం ఎట్లా అనేది తెలుసుకోవడానికి ఇవి కూడా మనము నక్షత్రాలను అనుసరించే మనము ఇవి తెలుసుకోవస్తుంది. మీకు తెలుసు 27 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 27 నక్షత్రాలను 3 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగానికి 9 వస్తాయి. కాబట్టి 9 నక్షత్రాలు దేవగణమని, 9 నక్షత్రాలు మానవగణమని, 9 నక్షత్రాలు రాక్షస గణమని ఈ విధంగా ఉన్నాయి. మరి ఆ నక్షత్రాలు ఏవి, దేవగణం నక్షత్రాలు ఏవి, మానవగణ నక్షత్రాలు ఏవి, రాక్షస గణం నక్షత్రాలు ఏవి అనేది ముందు మనము తెలుసుకోవాలి. అవి తెలుసుకుంటే ఆ పైన దేది ఎట్లా వేసుకోవాలా, దేనికి ఎట్లా వస్తే గుణాలు వేసుకోవాల్సి వస్తుంది అనేది మనము తెలుసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నక్షత్రాలు అశ్విని నుండి రేవతి వరకు 27 నక్షత్రాలు ముందుగానే మనం తెలుసుకున్నాము. ఈ 27 నక్షత్రాల్లో ముందు ఇక్కడ అశ్విని, పునర్వసు, పుష్యమి, స్వాతి, హస్త, శ్రవణ, రేవతి, మృగశిర, అనురాధ ఈ 9 నక్షత్రాలు కూడా దేవగణాలకు సంబంధించిన నక్షత్రాలు. ఇక మానవగణానికి సంబంధించిన నక్షత్రాలు రోహిణి, భరణి, ఆరుద్ర, పుబ్బ, ఉత్తర, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, ఇవి ఈ 9 నక్షత్రాలు. ఉత్తర ఈ 9 నక్షత్రాలు కూడా మానవగణానికి సంబంధించిన నక్షత్రాలు. ఇకపోతే రాక్షస గణానికి మిగిలిన నక్షత్రాలు అవి ఏవేవి అంటే కృత్తిక, ఆశ్లేష, మఖ, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, శతభిష, ధనిష్ట, ఈ మూల ఈ 9 నక్షత్రాలు కూడా రాక్షస గణానికి సంబంధించిన నక్షత్రాలు ముందు మనము విభజించుకొని అవి చాలా గుర్తుగా పెట్టుకోవాలన్నమాట. దీనికి గ్రంథాల్లో శ్లోక రూపంగా కూడా ఉన్నాయి. మరి ఆ శ్లోకాలు అందరికీ రావాలంటే కష్టం కాబట్టి తెలిసిన వాళ్ళు శ్లోకాలు గ్రంథాలను పరిశోధించి చూసుకోవచ్చును. తెలియని వాళ్ళు మాత్రము ఈ నక్షత్రాలన్నీ రాసుకుంటే దీంట్లో పంచాంగాల్లో కూడా మనకు ఉన్నాయి. అవి చూసుకుంటే కూడా దేవగణమేమి, మానవగణమేమి, రాక్షస గణమేమి అనేటువంటి నక్షత్రాలనేది వాళ్ళు పొందుపరిచారు. అవి తీసుకొని మనము దాని ద్వారా దీనికి గుణాలు వేయాల్సి వస్తుంది అన్నమాట. ఇది మరి ఎపిసోడ్లో ఏ విధంగా ఎన్ని గుణాలు దేనికి వేయాల్సి వస్తుందని సవిస్తరంగా మళ్ళీ తెలియజేస్తాను.